శ్రీమతి నమః. మన దగ్గర అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కానీ మన అర్హతలకి తగినట్లుగా ఉద్యోగం రాదు. అర్హతలకి తగినట్టుగా ఏంటి, అసలు కనీసం ఎంతో కొంత వస్తే సరిపోతుంది అని అనుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగం రాదు. అప్పుడు ఏమవుతుందంటే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావటం లేదు, ఇంకెందుకు అనే ఒక నిరాసక్తతకి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే మనం సాధించాలి అని అనుకున్నప్పుడు ఒక ప్రయత్నం చేసి 2 ప్రయత్నాలు చేసి అయ్యో మనం సాధించలేకపోతున్నాం అనే నిరాశ వద్దు. అలా ప్రయత్నం మీద ప్రయత్నం అలా మొదలు పెడితే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. ఇనుమునే నిప్పులో కాల్చాము అని అనుకోండి, వంగదీసేయచ్చు కదా. అలాంటిది మనం ప్రయత్నం చేస్తే సాధించలేమా? నిరాశ పడకుండా, మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే మనకి ఏది సక్సెస్ అవటం లేదు అని బాధపడకుండా మన ప్రయత్నం చేస్తూ, రేపు 17వ తారీఖున సంకష్టహర చతుర్థి వస్తుంది. అసలు మామూలుగా అయితే దీన్ని వ్రత నియమాలు పాటిస్తూ చేస్తారు. కొంతమంది ఏమో కలశం పెడతారు, కొంతమంది ఏమో ఆశ్వీజ మాసంలో మొదలు పెడతారు. 3 సార్లు చేస్తాం, 5 సార్లు చేస్తాం, 11 సార్లు చేస్తాం, ఇలాగా మొక్కుకుంటారనమాట. అలా మొక్కుకున్న వాళ్ళకి సరే. మరి ఇప్పుడు ఆశ్వీజ మాసం కాదు కదా, మరి రేపు 17వ తారీఖున మొదలు పెట్టచ్చా అని సందేహం వస్తుంది. అయితే దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట. ఇన్ని పత్రాలతో పూజ చేయాలి, ముడుపులు కట్టాలి, తోరాలు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ముడుపు కట్టలేకపోయినా, తోరం కట్టుకోలేకపోయినా, రేపు 17వ తారీఖున సంకష్టహార చతుర్థి వస్తుంది కాబట్టి పొద్దున్నే లేచి మనం నిత్య పూజ ఎలాగో చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత మీరు ఏదైనా సరే ఒక వ్రతం చేద్దాము అని అనుకున్నా, ఒక పూజ చేద్దాము అని అనుకున్నా, మీకంటూ కొన్ని నియమాలు పెట్టుకోండి. ఆ నియమాలను బ్రేక్ చేయకండి. అనవసరంగా మనం చేయలేనివి కూడా అన్ని తెచ్చి పెట్టేసుకుని చివరికి చేయలేక మధ్యలో వదిలేసే కంటే, ఇదిగో నేను ఇలా చెయ్యాలని అనుకుంటున్నాను, నా శక్తి మేరకు ఇవన్నీ చేస్తాను, కాకపోతే భక్తిగా చేస్తాను అని చెప్పి అనుకున్నాము అని అనుకోండి, మనం ముందు కమిట్మెంట్ అయిపోవాలన్నమాట. కొన్ని చేయగలను అని మనకు తెలుస్తుంది కదా, మనం ఏం చేయగలము అని. ఆ కమిట్మెంట్ ప్రకారమే మనం ఏం చేసినా సరే సక్సెస్ ని సాధించగలుగుతాం. సంకష్టహర చతుర్థికి చాలా మంది కలశం పెడుతూ ఉంటారు, ముడుపులు కడతారు, తోరాలు కడతారు. ఇవన్నీ అందరికీ కుదరవు కదా. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఆ రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండండి. ఉపవాసం మాత్రం ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు పళ్ళు ఫలాలు తీసుకోండి. సాయంత్రం ఏం చేస్తారు అంటే, చంద్రుణ్ణి చూసి అప్పుడు మళ్ళీ సాయంత్రం నాడు పూజ చేస్తాం అనమాట. సంకష్టహర చతుర్థికి సాయంత్రం ప్రదోష వేళలో చేస్తారు పూజ. షోడశోపచార పూజా విధానం వస్తే మీరు షోడశోపచార పూజా విధానంతో పూజ చేసుకోవచ్చు. మరి షోడశోపచార పూజా విధానం రాదు కదా, ఏం చేయొచ్చు? నేను ఈరోజు పొద్దున్న వెంకటేశ్వర స్వామి వారిది అన్నమాచార్య స్వామి వారు కీర్తన పెట్టారనమాట. కీర్తన రచించారు, అది చెప్పాను. అదే చదువుకోండి, అదే షోడశోపచార పూజగా భావించి చెయ్యండి. కీర్తనలు పాడుకోవడానికి నోటికి అయ్యో మనమేమో మంత్రాలను సరిగ్గా చదవలేకపోతున్నామే, ఉచ్చారణ సరిగ్గా చేయలేకపోతున్నామే అని అనుకునేది ఏం ఉండదు కదా. అలా మీరు మీ మనసుకు తగినట్లుగా, నేను ఆవాహన చేస్తున్నాను స్వామి, రా వచ్చి కూర్చో, నీకు ఆసనాన్ని సమర్పించాను, రా స్వామి వచ్చి కూర్చో అంటూ అన్ని ఉపచారాలు మీకు ఎలా అయితే మనసుకు తోపిస్తాయో అలా చేసి అక్కడ కూర్చోపెట్టండి స్వామివారిని. అయితే మరి సాయంత్రం పూజ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఎలాగో మన మందిరంలో విఘ్నేశ్వరుడి ఫోటో ఉంటుంది కదా, ఆ పటం ఉంటుంది కదా, చిత్రపటం పెట్టుకుని గరిక మాత్రం తెచ్చుకోండి. మీరు ఏది చేసినా చెయ్యకపోయినా ఒక్క గరికైనా సరే మీరు తెచ్చుకోండి. ఆ గరికలు తెచ్చుకొని మీకు గణపతి సహస్రనామ స్తోత్రం వచ్చిందని అనుకోండి, నిజంగా అసలు గణపతి సహస్రనామ స్తోత్రం చేస్తూ గరికతో పూజ చేసుకుంటే ఏ విఘ్నాలైనా సరే, ఎటువంటి ఆటంకాలైనా సరే దాటి బయటకు వచ్చేస్తాం తెలుసా, అంత అద్భుతంగా ఉంటుంది. సరే, మనకి గణపతి ఈ స్తోత్రం రాదు, అది పక్కన పెట్టండి. సంకటమోచన వినాయక స్తోత్రం ఉంటుంది, అది మనం రోజుకో శ్లోకంలో కూడా చేసి పెట్టాం. ఆ స్తోత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే దాదాపుగా ఈ వ్రతం చేసిన ఫలితం ఉంటుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మీకు ఏ అడ్డంకి వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే, మీరు ప్రతి నెలలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు కృష్ణపక్షంలో మీరు గనక సంకటహర చతుర్థిని చేశారు అంటే ఎటువంటి ఆటంకం నుంచైనా సరే బయట పడిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం పెట్టుకోవాలి, నేను ఈ నియమాలు పెట్టుకుంటున్నాను కాబట్టి ఇవి మాత్రమే పాటించగలుగుతున్నాను అని చెప్పి అనుకోండి. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరో పూజ చేసింది చూస్తాం, చూసి వాళ్ళేమో ఇలా చేశారు కదా, నేను ఇలా చేయలేకపోయాను అని చెప్పి భయపడిపోతాం. భగవంతుడి దగ్గర భయం వద్దు. మీరు ఆచారాలు పాటిస్తూ మీ మనసుకి తృప్తిగా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అని అనుకుంటున్నారో అలా ఆరాధించండి. ప్రతి క్షణం
మనం భగవంతుడి అర్చన చేస్తూ ఉంటే, భగవంతుడి అర్చన అంటే ఏంటి? ఎవరిని ఇంకొకరిని బాధ పెట్టకుండా, ఇంకొకరిని ఏడిపించకుండా, ధర్మ మార్గాన్ని వెళ్తూ మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా కష్టం నుంచి మనం బయటపడిపోతాం. మీకు పద్ధతి ప్రకారం చేసుకోవాలి, నా కష్టం తొందరగా తీరిపోవాలి అని అనుకుంటే, మీకు దగ్గరలోనే ఎవరో ఒకళ్ళు అర్చకులు దొరుకుతారు, వాళ్ళని పిలిపించి ఇంటికి కూర్చోపెట్టుకుని చక్కగా పద్ధతి ప్రకారం చేయించుకోండి. లేదు అంటారా, మీకు షోడశోపచార పూజా విధానంతో పూజ చేసుకోవడం వస్తే అలా చేసుకోండి. అది కూడా లేదు అంటారా, గణపతి 16 నామాలు ఉన్నాయి కదా, ఆ నామాలని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా స్మరణ చేసుకుంటూ, సాయంత్రం మీరు పూజలో కూర్చున్న తర్వాత ఆ నామాలతోటే స్మరణ చేసుకుని నమస్కారం పెట్టుకుని అప్పుడు మీరు ఏదైనా ఆహారాన్ని తీసుకోవచ్చు. నైవేద్యం ఏం పెట్టాలి? కుడుములు ఎలాగో చేసుకుంటాం కదా, వినాయక చవితికి ఎలా చేస్తాం కుడుములు తెలుసు కదా మీకు, బియ్యపు రవ్వతో చేస్తాం కదా, అవే కుడుములను చేసి మనం భగవంతుడికి నైవేద్యం పెట్టచ్చు. కుడుములు చేసే ఓపిక కూడా నాకు లేదు, నా శరీరం సహకరించట్లేదు, నా వల్ల కాదు అని అనుకుంటే పళ్ళే తీసుకొచ్చి అక్కడ పెట్టండి, ఇదే నేను మీకు సమర్పించుకోగలుగుతున్నాను అని. మీరు ఏదైతే ఆ రోజు భగవంతుడికి సమర్పణ చేశారో అదే ఆహారంగా తీసుకోండి. ఒకవేళ ఇంట్లో చేయడానికి మా ఇంట్లో ఒప్పుకోవటం లేదు, ఆనవాయితీ లేనివన్నీ చేయకు అని చెప్పి అంటున్నారు, ఎలా మరి నా కష్టం నుంచి నేను బయటపడిపోవడం అని అనుకుంటే, మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉంది అని అనుకోండి, అక్కడికి వెళ్ళిపోండి. వాళ్ళు పూజ చేస్తారు కదా, చేస్తున్నంతసేపు అక్కడే కూర్చుని మీరు కూడా మనసులో అలా స్వామి నామాన్ని తలుచుకుంటూ ఆ పూజలో పాల్గొని ఇంటికొచ్చి మీరు ఆహారాన్ని తీసుకోండి. ఏదైనా సరే మనం ఏ గొడవలు పెట్టుకోకుండా, ఎటువంటి రాద్ధాంతాలు చేయకుండా మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లు పూజ చేసుకున్నాము అంటే 1కి 1000 రెట్లు మనకి ఫలితం వస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.